సార్ మీరు ఇలా ఈ స్కూల్ డేస్‌లో రావడానికి కారణం ఏంటి ఫస్ట్? సో, నేను స్కూల్ డేస్ పిల్లలతో పాటు కలిసిపోవడం అనేది యాక్చువల్లీ ఏంటంటే, స్కూల్ డ్రెస్‌తో రావడం వల్ల పిల్లలు ఓన్ చేసుకోవడం జరుగుతది. నా కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలకు నాకు అంతరం లేకుండా ఉండాలి. పిల్లలు నేను వేరు కాదు జనరల్‌గా. ఏంటంటే, వాస్తవంగా నేను టీచర్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికి గూడా, వాళ్ళు భయం లేకుండా ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకోవడానికి వీలైతది ఫస్ట్. ఆ అంటే వాస్తవంగా నేచర్‌లో మనకు సొసైటీలో ఏముందంటే టీచర్ అంటే భయపడాలి, భయపెట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది మన సమాజంలో ఉంది. పిల్లల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి భయాన్ని పొడగొట్టాలి. రెండోది వాళ్ళు ఎంత దగ్గరైతే టీచర్‌కు అంత నేర్చుకోవడానికి ఒక స్కోప్ దొరుకుద్ది. సో, అందుకోసమని నేను 2020 జనవరి 3వ తారీఖు నుంచి కొన్ని అంటే అనేక ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఇదొకటి అనుకొని 2020లో ప్రారంభించడం జరిగింది యూనిఫామ్ వేయటం. అప్పటి నుంచి యూనిఫామ్‌లోనే ఉన్నాను. పిల్లలకు మరింత దగ్గర అవ్వడము ఒకటి, రెండోది వాళ్ళు నేను అంటే ఒక గ్యాప్ లేని వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ జాబ్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? యాక్చువల్లీ నాది 2002 డిఎస్సిలో నేను ఉపాధ్యాయునిగా అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా డిఎస్సి రాయడం జరిగింది. 2002లో రాసిన తర్వాత 2003లో మాకు ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు నేను అంతకంటే ముందు 2 సంవత్సరాలు కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేయడం జరిగింది. 2001 నుంచి సుమారుగా ఇప్పుడు ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలుగా నేను పూర్తి చేసుకున్నాను. సో మీరు వెళ్ళిన ప్రతి స్కూల్లో ఇలానే చేస్తారా, లేక ఇదే స్కూల్లో ఇలా చేయడం జరిగిందా? జనరల్గా నేను ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నాకేంటంటే పిల్లలకు దగ్గర అవ్వాలి అనేది ఒకటి, రెండవది నేను చేసేటటువంటి వృత్తిలో నేను ఏదైతే పిల్లల కోసం చేస్తున్నానో అవి పిల్లలు 100% తీసుకునేలాగా ఉండాలి. ఫస్ట్ నుంచి కూడా పిల్లల్ని స్కూల్కు రావడం దగ్గర నుంచి మొదలుకుంటే వాళ్ళు ఏదైతే సిలబస్ పరంగా నేర్చుకునేది ఉందో లేదా లైఫ్ పరంగా నేర్చుకునేది ఉందో అవన్నీ కూడా నేను కొంత సీరియస్గానే తీసుకుంటాను. సో దాంట్లో భాగంగానే నేను ఫ్రమ్ ద బిగినింగ్ 2001లో ఎట్లయితే ఉన్నానో ఇవాళ కూడా అట్లనే ఉన్నా. కొంచెం నాలో ఫిజికల్ చేంజెస్ ఉండొచ్చు కానీ మెంటల్గా ఏ చేంజెస్ ఏం లేవు. అంతే తీవ్రతతో పనిచేస్తూ ఉన్నాను. పిల్లలకు ఉపయోగపడాలంటే సీరియస్గా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఒక బాధ్యత ఫీల్ అవుతున్నారా, లేక ఎస్ బాధ్యతే కదా. టీచర్ అనేది యాక్చువల్ ఏంటంటే నేషన్ బిల్డర్. వాస్తవంగా ఉపాధ్యాయుడు అనేటటువంటి వ్యక్తి ఈ దేశాన్ని నిర్మించేటటువంటి వ్యక్తి. ఎందుకంటే మనము సమాజంలో అనేక రకాల వృత్తులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ అనేక రకాల వృత్తులలో కూడా ఒక నోబుల్ వృత్తి లేదంటే ఈ వృత్తులన్నిటిని తయారు చేసేది ఏంటంటే మనం టీచరే, ఉపాధ్యాయుడు. సో దీంట్లో మనం గమనిస్తూ ఉంటే ఏంటంటే తరగతి గదిలో దేశం నిర్మించబడుతుందని డిఎస్ కొఠారి గారు అంటారు. డిఎస్ కొఠారి అనేటువంటి కమిషన్లో మనకు క్లియర్గా ఏంటంటే తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం జరుగుతుంది. అంటే ఈ దేశంలో ఈ దేశం రూపురేఖలు ఎలా ఉండాలని ఒక టీచర్ స్వప్నించగలుగుతారు. కాబట్టి ఏంటంటే బాధ్యత చాలా పెద్ద బాధ్యత అండి. ఇది చాలా నోబుల్ ఫీల్డ్. ఇది బాధ్యతగానే బాధ్యతగా ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నది. బాధ్యతగానే ఫీల్ అవుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నట్టయితే మ్యాప్స్ ఫ్లోర్ పైన మీరు డ్రాయింగ్ చేయించారు కదా? అవును. ఈ ఐడియా మీదేనా? ఎస్ అండి, నాదే. యాక్చువల్లీ ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి చాలా పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే నేను 10th క్లాస్లో కూడా నేను డిఫికల్టీ ఫేస్ చేసిన. 10th క్లాస్లో మనకు సోషల్లో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సైన్స్ కాబట్టి 5th క్లాస్ దాకా సోషల్ సైన్స్ రెండు కలిసి ఉంటాయి. కానీ ఇక్కడ మనకు 5th క్లాస్లో అంటే ఈవీఎస్లో వచ్చేసరికి మన ఇవి కలిసి ఉన్నప్పటికీ 6th క్లాస్ నుంచి అది సోషల్గా డివైడ్ కావడం జరుగుతుంది. సో ఏంటంటే 10th క్లాస్లో మనం గమనించినటువంటి ప్రతిసారి గమనిస్తే ఈ మ్యాప్ పాయింటింగ్ వరల్డ్ మ్యాప్ తర్వాత ఇండియా మ్యాప్కి సంబంధించినటువంటి మార్క్స్ ఉన్నాయి మనకు. సో ఇది 5th క్లాస్లోనే సిలబస్లో ఉంది. ఆ రోజు నేను మార్క్స్ పాయింట్లో చూసినప్పుడు నేను ఫెయిల్ అయినా, వాస్తవంగా చేయలేకపోయినా, ఎవరినొకరిని ఇట్లా అంటే అడగాల్సిన పరిస్థితికి వచ్చేసిన. కానీ ఇక్కడ సిలబస్లో ఉన్నది నా పిల్లలకి ఎంత ఈజీగా చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆ ఆలోచన నుంచి వచ్చింది ఇక్కడ నేల మీద మ్యాప్లు వేయడం అనేది. ముఖ్యంగా ఏంటంటే మనము ట్రెడిషనల్గా ఏం చూస్తామంటే గోడల పైన మ్యాప్స్ ఏ స్కూల్లోకి వెళ్ళినా కూడా మనకు కనబడతా ఉంటాయి. సో అది చూస్తారు, గుర్తుపట్టడం అనేటువంటి. కానీ నిజంగా కూడా ప్రాక్టికల్గా పిల్లలకు తీసుకున్నప్పుడు అది సాధ్యం కావట్లేదు. పిల్లలు ఏది చేసినా కూడా ఆడుతూ పాడుతుంటే ప్రైమరీ స్కూల్లో ఏంటంటే చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మరింత ఎక్కువ నేర్చుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో మనం నేల మీద మ్యాప్స్ వేయడం జరిగింది. మీరు చూడవచ్చు ఇప్పుడు మన స్కూల్లో ఈ కాంటినెంట్స్ ఇవే కాకుండా
ఇప్పుడు మనము అన్ని క్లాసులో మీరు చూసారు కదా, మీరు అన్ని క్లాసులో ప్రతి క్లాస్లో కూడా ఒక క్లాస్లో మనకు సోలార్ సిస్టమ్ ఉంది కింద, ఒక క్లాస్లో మనకు ట్రాఫిక్ సంబంధించిన సిగ్నల్ పాయింట్స్ ఇచ్చాము, ఇంకో క్లాస్లో ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ క్లాస్లోకి వెళ్తే మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెటర్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మనకు ఈ స్టేజెస్ కావచ్చు, తర్వాత మ్యాథ్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లా అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఆటల ద్వారా వెళ్ళడం ద్వారా పిల్లలు ఇంకా నేర్చుకోవడం జరుగుతుంది, తొందరగా నేర్చుకోవడం జరుగుతుంది. రోజు నిత్యం దాంట్లో దుంకుతాడు పిల్లాడు, ఆడుతూ ఉంటాడు. సో అట్లాంటప్పుడు అది అలవాటు అయిపోతుంది. మీరు కూడా చూసారు కదా పిల్లలను, వాళ్ళు చాలా యాక్టివ్. ఎస్ ఎస్ సార్, మీరు యూనిఫామ్ వచ్చినప్పుడు మీకు కొంచెం నామోష్ ఫీల్ కానీ లేదా ఇతరుల ముందుకు కించపరచడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? ఎస్ అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేసినప్పుడు హేళన ఏదైనా కూడా ఎక్కడైనా కూడా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనం కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు నవ్వులాట అనేది క్యాజువల్గా అనుకుంటారు. నేను చేసినప్పుడు కూడా నన్ను కొంత అట్లా చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను అంతకుముందే నేను పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం కావచ్చు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ అంటే పొలాలకు తీసుకెళ్ళడం కావచ్చు, అంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం కోసం ప్రయోగాత్మకంగా నేర్పడం కావచ్చు, ఇవన్నీ నేను చేస్తున్న క్రమంలో ఇంకా ఎందుకు అంటే ఇంకా పిల్లలకు దగ్గర అవ్వడం వల్ల మనం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను యూనిఫామ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 4 యూనిఫామ్స్ మారినాయి, 4 రకాలుగా మారినాయి. గవర్నమెంట్ మారుస్తున్న కొద్దీ మనము దాన్ని పర్చేజ్ చేయడం, తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఆ రోజు ఎవరైతే అన్నారో దగ్గర 2020 జనవరి 3 తారీఖు అంటే దగ్గర ఇప్పుడు 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరంలో అడుగు పెట్టాను. ఈ 7 ఏళ్లలో కూడా మనం గమనిస్తే ఏంటంటే ఆ రోజు ఎవరైతే నవ్వుకున్నారో ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేసరికి అరే సార్ చేసేది కరెక్ట్. రెండోది ఏంటంటే వాళ్ళ కోసం నేను చేయట్లేదు కదా, పిల్లల కోసం నేను నా పిల్లల కోసం, నా పిల్లలు ఇక్కడ నుంచి బయట వాతావరణం నుంచి వచ్చినప్పుడు వాళ్ళతో నేను కలిసిపోవడం అనేది నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రవర్తన నన్ను పిల్లలకు దగ్గర చేసింది, ఒక ఫ్రెండ్లీ టీచర్గా నన్ను ఉంచడానికి ప్రయత్నం చేసింది. నేను చెప్పే విషయాలు కూడా అంతే శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేసినాయి. కాబట్టి నాకేం నామోషిగా నేను ఫీల్ కాలేదు. సార్, మేము కొన్ని మీ పాత వీడియోలు చూసాం యూట్యూబ్లో కానీ అక్కడ కానీ. సో అందులో మీ ఇంటర్నల్ ఆర్గాన్, మీరు అడ్రస్ కానీ అది కానీ. అవును, అది జనరల్గా ఏంటంటే అది కూడా నేను దగ్గర ఒక 2002వ సంవత్సరంలో అది స్టార్ట్ చేయడం జరిగింది, ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించినటువంటిది. సో ఏంటంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా మనము సైన్స్లో బయట నుంచి చూసేటటువంటి పిల్లడు గుర్తుపెట్టుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఇంటర్నల్గా ఏంటంటే ఒక బోర్డు మీద మ్యాప్ వేసి చూపించినప్పుడు ఏమవుతుంది అంటే ఒక డ్రాయింగ్ వేసి చూపెట్టినప్పుడు లంగ్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత హార్ట్ ఎక్కడ ఉంది, ఇట్లాంటివి కొన్ని డైజెస్టివ్ సిస్టమ్ ఇట్లాంటివి మనకు అన్ని 5th క్లాస్లోనే ఉన్నాయి, 5th క్లాస్ సిలబస్లో ఉన్నాయి. సో వీటిని ఇంకా ఈజీ చేయడం ఎట్లా అంటే నేను ఆ రోజు రాజకీయ నాయకులు మీ బొమ్మలతోటి టీషర్ట్స్ వేసుకోవడం చూసాము. అప్పుడు ఆ టీషర్ట్ కాన్సెప్ట్ ఈ బొమ్మలు పట్టుకొని పోయి టీషర్ట్స్ మీద వేసుకొని అట్లా పిల్లలకు చెప్పేవాడిని. తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత నేను కేవలం పైకే అంటే జస్ట్ నేను ఇది బాడీలో ఉండే కొన్ని పార్ట్స్ చూపించగలుగుతున్నాను దాని ద్వారా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో మీ అందరి నన్ను దగ్గర చేసింది ఏంటంటే ఫుల్ బాడీ సూట్. ఈ ఫుల్ బాడీ సూట్ ఏంటంటే నేను ఒక డ్రెస్ కుట్టించుకొని దాని మీద ఏవైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంటర్నెట్ సెంటర్ నుంచి ప్రింట్ చేయించుకొని అది వేర్ చేయటము. దాని ద్వారా ఏంటి అంటే ఏ ఆర్గాన్ ఎక్కడ లొకేట్ అయింది అని చెప్తూనే దాంతోపాటు వాళ్ళకు కంప్లీట్గా మనం చెప్పే సిలబస్ లింక్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా గుర్తుపడడం అనేటువంటి జరిగింది. ఇది పిల్లలకు ఇంకింత సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచేటట్టే ఉన్నది అని నాకు అనిపించింది. అట్లా నేను పూర్తిగా మూవ్ అవ్వడం జరిగింది దాన్ని.